వెల్కమ్ టు వైఏ భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలానికి చెందిన అహోబిలం గ్రామంలో ప్రసిద్ధమైన వైష్ణవ క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. అహోబిలం హిందూ యాత్రికులకే కాక పర్యాటక కేంద్రంగా కొండలు, నదులు, ప్రకృతి మధ్య ఎంతో అందంగా ఈ ఆలయం ఉంటుంది. నల్లమల్ల అడవుల మధ్య ఉన్న ఈ ఆలయం వైష్ణవ యాత్రికులకు పవిత్రమైన పుణ్యక్షేత్రం. అహోబిలాన్ని అహోబలం అని కూడా పిలుస్తారు. నరసింహుడి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంసించడం వల్ల అహోబలమైనది. ఎగువ మహాబలంలో ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభూగా బిలంలో వెలిసినాడు కావున అహోబిలం అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రం కర్నూలు జిల్లాలోని నంద్యాల రైల్వే స్టేషన్కు 68 కిలోమీటర్ల దూరంలో, ఆళ్లగడ్డకు 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. అన్ని ప్రధాన క్షేత్రముల నుండి అహోబిలం చేరడానికి మార్గాలు, రవాణా సౌకర్యాలు ఉన్నాయి. అహోబిలంలో ప్రధానమైనది భవానాసిని నది. లక్ష్మీ నరసింహస్వామి వారి పాదసరస జములు కడిగే పాద్యంగా గగనగంగ భువికి దిగి వచ్చింది. ఈ దివ్య తీర్థంలో స్వయంభూగా వెలిసిన దేవదేవుడు ఉగ్ర నరసింహస్వామి. పరమ భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడం కోసం, హిరణ్యకశిపుణ్ణి వధించడం కోసం హరినరహరిగా ఆవిర్భవించాడు. ఆ అవతార కథ సాగిన ప్రదేశమే ఈ అహోబిల క్షేత్రం. దిగువ అహోబలంలో వెలసిన ప్రహ్లాదుని సన్నిధానం లక్ష్మీనరసింహస్వామి వారి విశిష్ట అద్వైత్వాలకు, కార్యకలాపాలకు కేంద్రం. ఈ క్షేత్రం 108 దివ్య క్షేత్రములలో ప్రముఖమైనది. ఆదిశేషుడు పర్వతాకృతి పొందినవాడని పౌరాణిక విశ్వాసం. ఈ పర్వత ప్రకృతి సౌందర్యానికి మురిసిపోయిన ఆదిశేషుడు వయ్యారంగా పవలించారు. ఆ పడగలపై శ్రీనివాసుడు, నడుముపై నరసింహుడు, తోకపై మల్లికార్జునుడు ఆవిర్భవించారు. వీరు నల్లమల్ల మగసిరులుగా మలిచారు. తిరుమల, అహోబిలం, శ్రీశైలం స్వయం వ్యక్త క్షేత్రాలు. అహోబిల క్షేత్ర ప్రసిద్ధికి, అభివృద్ధికి ఎంతో మంది రాజులు సహాయం చేశారు. పల్లవులు, చోళులు, విద్యానగర రాజులు, చాణక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు, రెడ్డి రాజులు అభివృద్ధికి, వికాసానికి తోడ్పడ్డారు. పరమశివ భక్తుడైన ప్రతాపరుద్ర మహారాజు దినచర్య ప్రకారం శివలింగం పోతపోయగా నరసింహస్వామి వచ్చినందున ఆ విగ్రహాన్ని మొదట అహోబిలాన్ని పీఠాధిపతి వారికి అప్పగించి జీవితాంతం నరసింహస్వామి వారిని సేవించి పూజించమన్నారు. హిరణ్యకశిపుడిని సంహరించిన తరువాత నరహరి వీరావేశంతో నల్లమల్ల అడవులలో సంచరిస్తూ ఉంటాడు. స్వామివారి ఉగ్రత్వం ఎంతకు తగ్గదు. ఆ సమయంలో చెంచులక్ష్మి కనిపిస్తుంది. ప్రహ్లాదుడు ఆమెను చూసి శాంతిస్తాడు, మనవాడాలని నిర్ణయిస్తాడు. అయితే చెంచులు స్వామివారికి తమ ఆడపడుచును ఇవ్వడానికి ఒక షరతు పెట్టారు. పెళ్లి కూతురికి కట్నంగా ఏమిస్తారు అని అడిగారు. పారువేటోత్సవాలకు భక్తులు సమర్పించే ధాన్యాన్ని ఇస్తాను అని స్వామివారు మాటిస్తారు. అలా తన వివాహ మహోత్సవానికి సమస్త భక్తులందరూ ఆహ్వానించేందుకు అహోబిలం పరిసరాల్లో 35 గ్రామాలు సంచరిస్తాడు నరసింహుడు. ఈ క్షేత్రాన్ని 1830లో కాశీయాత్ర చేసి దానిని గ్రంథస్థం చేసిన యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరయ్య స్వామి తన కాశీయాత్ర చరిత్రలో వర్ణించాడు. ఆయన రాసిన దాని ప్రకారం 1830 నాటికి ఎగువ అహోబిలానికి, దిగువ అహోబిలానికి నడుమన చీకటికల అడవి ఉండేది. అప్పటికి ఈ స్థలం కుంభకోణం వద్ద నుండే అహోబలం జీయర్రు వారి ఆధీనంలో ఉంది. వారి ముద్రకర్త అహోబిలానికి 2 క్రోసుల దూరాన గల బాచన్నపల్లిలో ఉండి ఈ స్థలాన్ని చూసుకునేవారు. ముద్రకర్త ఎగువ దిగువ స్థలాలలో అర్చన చేస్తూ అర్చకులిద్దరికీ అప్పటికి నెలకి 6 చొప్పున జీతం ఇస్తూ ఉండేవారు. గుడి ఖర్చులకు జీయర్రు పంపే డబ్బు తప్ప మరే దారి ఉండేది కాదు. హైదరాబాద్ రాజ్యపు దివాను షేర్కర్ రాజా చందులాల్ ఈ క్షేత్రానికి సంవత్సరానికి 1000 చొప్పున ఇప్పించేవారు. దిగువ అహోబిలంలో కొన్ని పేద గుడిసెలు ఉండేవని, ఎగువన అవన్నీ లేవని, జలము రోగప్రదం కావడంతో మనుషులు నివసించేందుకు భయపడేవారని వ్రాశారు. స్వామివారి పారువేటోత్సవాలకు వచ్చే ప్రతి గ్రామంలో తెలుపులకు ఓ ప్రత్యేకత ఉంది. తెలుపు అంటే తెలుపు, ఎరుపు రంగులతో అలంకరించిన వేదిక. తెలుపు మంచి మనసును సూచిస్తుంది. ఇక్కడే స్వామివారు కొలువుదీరి పూజలందుకుంటారు. ప్రతి గ్రామంలోనూ తెలుపులను సిద్ధం చేసే బాధ్యత వంశపారపర్యంగా కొన్ని కుటుంబాలకు దక్కుతోంది. పల్లకీ మోసే బాధ్యత కూడా వారసత్వమే.
తరాల నుంచి ఆ కుటుంబాల వారే మోస్తున్నారు. సుమారు 120 మంది నరసింహుని సేవలో తరిస్తున్నారు. స్వామి దిగువ అహోబిలం నుండి కిందకి వచ్చినప్పటి నుండి కొండపైకి వెళ్లేంత వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ప్రతాపరుద్రుడి కాలం నుంచి వీరి కుటుంబాలు ఆ బాధ్యత మోస్తున్నట్లు తెలుస్తుంది. ఎగువ అహోబిలంలో వేంచేసి ఉన్న మూల విరాట్టుకు ఉగ్ర నరసింహస్వామి అహోబల నరసింహస్వామి అని పిలుస్తారు. గరుడాద్రి, వేదాద్రి పర్వతముల మధ్య ఈ ఎగువ అహోబిలం ఆలయం ఉన్నది. ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వలన సమస్త పాపాలు, భయాలు, దోషాలు తొలగిపోయి భక్తులకు మోక్షానుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ పవిత్ర స్థలంలో అడుగు పెట్టడంతోనే కష్టాలు, పీడలు పోతాయని భక్తుల విశ్వాసం. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వైఏ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.